రైట్ సార్, తెలుగుదేశంకి రెబల్స్ ప్రమాదమా ఏంటి అసలు, దాని గురించి మీరు వివరణ? టీడీపీలో రెబల్స్ ఒక ఇబ్బంది కలిగిస్తున్నారు చంద్రబాబుకి. ఎందుకంటే ఆయన ఎంతో ట్రై చేశాడు, చాలామందిని రెబల్స్గా ఉన్న వాళ్ళని విత్డ్రా చేయించుకోగలిగాడు. కానీ ఒక 6 చోట్ల మాత్రం వాళ్ళు వినట్లేదు. సో ఆ 6 చోట్ల ఖచ్చితంగా చంద్రబాబుకి ఇబ్బంది ఉందని చెప్పచ్చు. ఈ 6 చోట్ల ఏందని చూసినప్పుడు ఫస్ట్ విజయనగరంలో మీసాల గీత అక్కడొచ్చి అదితి విజయరామరాజు ఆమె చేస్తుంది. సో తెలుగుదేశం తరపున అక్కడ మీసాల గీత రెబల్గా పోటీ చేస్తుంది. ఆమెను అనేక రకాలుగా చంద్రబాబు బుజ్జగించాడు, చాలామంది దగ్గర చెప్పించారు. అయినా కూడా ఆమె ససేమిరా అని నిలబడే ఉంది, విత్డ్రా చేసుకోలేదు. పైగా గోరు చుట్టు మీద రోగటి పోటు అంటారు, అంటే ఆల్రెడీ గోరు చుట్టూ చిన్న నొప్పి ఉంటుంది, దాన్ని రోగటితో కొట్టినట్టుగా ఆమె గ్లాస్ ఇచ్చారు, గాజు గ్లాస్ ఇచ్చారు. సో రేపొద్దున అక్కడేమో జనసేన వాళ్ళందరూ ఆమెకి ఓటేసే అవకాశం ఉంది. ఆల్రెడీ తెలుగుదేశంలో ఒక సెక్షన్ ఆమె వైపు ఉంది. సో ఇది ఖచ్చితంగా ఇబ్బంది. ఇలాగ తెలుగుదేశానికి పడాల్సిన ఓట్లు ఆమె కొన్ని చేల్చగలిగితే అక్కడ వైసీపీ గెయిన్ అయ్యే అవకాశం ఉంది. సో విజయనగరం పరిస్థితి. ఇక ఉండి గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఉండిలో ఫస్ట్ ఏమో మంతెన రామరాజుకి ఇచ్చారు. ఆల్రెడీ మంతెన రామరాజుకి ఇచ్చేసరికి అక్కడ శివరామరాజు ఉన్నాడు, ఆయన వేటూరి శివరామరాజు, ఆయనకి ఆల్రెడీ కోపం వచ్చింది, ఆయన రెబల్గా మారాడు. ఆ తర్వాత ఏం చేశారు, ఈ రామరాజును కూడా కాదని రఘురామరాజును తీసుకొచ్చి పెట్టారు. రఘురామరాజుని తీసుకొచ్చేసరికి ఇంకా శివరామరాజు రెచ్చిపోయాడు. ఎందుకంటే రఘురామరాజు శివరామరాజుని అవమానించాడని చెప్తారు ఒక కథ, అది నిజమా కాదు తెలీదు. అంటే ఆయన్ని నేను నీకు సీట్ ఇప్పిస్తాను అని చెప్పి ఏమార్చాడని, అవమానకరంగా మాట్లాడాడని చెప్తారు. కొంతవరకు వాస్తవం కావచ్చు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఆయన నోటి పనితనం మనందరికీ తెలిసిందే, ఎలా మాట్లాడతారని. సో అందువల్ల ఆయన మాట్లాడి ఉండొచ్చు, దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. ఏదేమైనా మాటలు అనేవి అందరు రాజకీయ నాయకులు ఇవాళ ఎట్లా ఎవరికేమీ డోర్స్ ఏమి లేవు కదా నాలుగుకి నోటికి. సో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ యూటర్న్ తీసుకుంటారు, అన్నీ సహజమే. కానీ ఆయన ఎక్కడ తగ్గట్లేదు. పైగా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆయన పోటీ చేస్తున్నాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సింహం గుర్తుంది. ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు, పల్లె నిద్రలు చేస్తున్నాడు. సో ఆయనకి గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టు కూడా ఉంది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఒకసారి ఎంపీగా నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. సో ఆయనకి పట్టుంది, బాగా వర్క్ చేసుకుంటున్న మనిషి. ఇక రామరాజు ఏదో చంద్రబాబు చెప్పాడు, మనకి ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చాడు, అది ఇదని చెప్పి ఆయన విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఆయన అభిమానులు రామరాజుని పక్కన పెట్టేయడం ఇష్టం లేదు. రెండోది ఏంటంటే రఘురామకృష్ణరాజుకి అక్కడ కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటంటే ఈయన ఎప్పుడూ అందుబాటులో ఉండడు నియోజకవర్గంలో. ఈయన ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చుంటాడు. మనం ఢిల్లీకి వెళ్ళలేం, హైదరాబాద్కి వెళ్ళాం. పైన ఆయన ఆరోగ్యంగా మాట్లాడతాడు. సో మన సమస్యలు సాల్వ్ చేయడు అన్న ఒక భయం అయితే ఉంది తెలుగుదేశం కేటర్లో. సో ఇవన్నీ రఘురామకృష్ణరాజుకి అక్కడ మైనస్గా మారే అవకాశం ఉంది. మరి రఘురామకృష్ణరాజు దీన్ని ఎలా డీల్ చేస్తారు? నిన్న కూడా నేను కొన్ని కామెంట్లు చూసాను, ఆయన లైవ్లు ఎక్కువ ఇంకా ఇస్తూ ఉన్నాడు. సార్ మీరు లైవ్లో ఆపేసి జనంలోకి వెళ్ళండి అని వాళ్ళే వాపోతున్నారు. జనంలోకి వెళ్తే ఓట్లు వస్తాయి, లైవ్లో పెట్టి మీరు ఎవరినంటే జర్నలిస్టులను తిడుతున్నారు, ప్రత్యర్థులను తిడుతున్నారు, జగన్ని తిడుతున్నారు. మీరు జగన్ని తిట్టే కార్యక్రమం అని ఇక్కడ ఉండికి మీరు ఏం చేయబోతున్నారు? ఉండి ప్రజల్ని అడ్రస్ చేయండి, ఉండి సమస్యలు ఏమి ఉన్నాయి, మీరు బెటర్గా ఎలా చేయబోతున్నారు అది చెప్పండి సార్. మీరు ఇంకా పాత వైసీపీ రెబల్లాగే మాట్లాడుతున్నారని కూడా కామెంట్లు పెడుతున్నారు. అంటే ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు రఘురామకృష్ణరాజు. సో అది కూటమికి ఇబ్బంది. ఒక సీటు పోయినా కూటమికి పోయినట్టే కదా అక్కడ. సో ఇక మూడవది అరకులో సువేరి అబ్రహాం అని ఆయన అక్కడ రెబల్గా పోటీ చేస్తున్నారు. సో అక్కడ ఇబ్బంది అరకులో. ఇక నాలుగవది అమలాపురం, పటమట శ్యామ్ కుమార్ రెబల్గా మారాడు అక్కడ. సో శ్యామ్ కుమార్ వల్ల అక్కడ కూడా శ్యామ్ కుమార్కి కూడా అక్కడ కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో మంచి
పట్టుందని చెప్తున్నారు. ఆయన వల్ల కూడా ఇబ్బంది. ఇక పోలవరంలో ముడియం సూర్య ఆయన వల్ల కూడా ఇబ్బంది. ఆయన కూడా రెబల్గా ఉన్నాడు. ఇక సత్యవేడులో జడ్డా రాజశేఖర్. సత్యవేడులో ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ ఇచ్చారు అక్కడ. దానివల్ల అక్కడ తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఆయన ఆశావాహులుగా ఉండి పనిచేసుకుంటున్నాడు. 5 ఏళ్ళుగా వైసీపీకి యాంటీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సడన్గా ఆ పార్టీలో నుంచి వచ్చి ఈ పార్టీలో చేరిన వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే గతంలో ఆ క్యాండిడేట్ వల్ల వీళ్ళంతా ఇబ్బందులు పడి ఉంటారు, వీళ్ళని చేస్తుంటారు. ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఈయన గెలిపించానని వీళ్ళే చెప్పాలి. సో ఇది కొంత ఇబ్బంది అవుతుంది. అది సత్యవేడులో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ 6 మందిని నిన్న సస్పెండ్ చేస్తూ అచ్చెన్నాయుడు ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఓకే, సస్పెండ్ ఎట్లాగూ చేశారు, కానీ సస్పెండ్ చేయడం వల్ల లాభం ఏం లేదు వీళ్ళకి. అంటే వీళ్ళు మనోళ్ళు కాదని చెప్పడం ప్రజలకి అంత తప్ప వాళ్ళకు ఉండే బేస్ వాళ్ళకు ఉంటుంది. ఈ 6 చోట్ల కూడా కొంత టఫ్ సిచ్యువేషన్ కూటమికి ఉంది. సో దీన్ని ఎలా ఫేస్ చేస్తారని చూడాలి. ఇది కాకుండా ఇంకొన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించి రెబల్స్ ఉన్నారు. మడకశిర సునీల్ కుమార్, మడకశిరలో జనసేనకి ఇస్తే తెలుగుదేశం నుంచి సునీల్ కుమార్ రెబల్గా ఉన్నాడు. అట్లాగే బద్వేలు, మైదుకూరు, నూజివీడు, గన్నవరం, కావలి ఇక్కడంతా కూడా రెబల్స్గా కూటమికి. అంటే దాదాపు ఒక 10-12 చోట్ల కూటమికి రెబల్ అభ్యర్థుల వల్ల ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారని చూడలేం. ఇంకే ఇప్పుడు పరిష్కరించడం కూడా కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, విత్డ్రాల్ టైం కూడా అయిపోయింది. ఇంకొన్నది క్యాంపెయినింగ్ 11 రోజులు. అయితే ఓవరాల్గా చూస్తే 25 పార్లమెంట్లో 503 మంది పోటీలో ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. ఇక 175 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2075 మంది అభ్యర్థులు నిలబడి ఉన్నారు. నంద్యాలలో హైయెస్ట్ ఎంపీలో 36 మంది పోటీ చేస్తున్నారు నంద్యాలలో ఎంపీగా. లోయెస్ట్ అంటే రాజమండ్రిలో 12 మంది, మన అక్కడ పురంధేశ్వరి చేస్తుంది కూటమి నుంచి, అక్కడ 12 మంది ఉన్నారు. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి తిరుపతిలో 48 మంది పోటీ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ అక్కడ బోమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి. ఇటు కూటమి నుంచి జనసేన తరఫున ఆరణి శ్రీనివాసులు చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఇటు వచ్చాడనమాట. ఇప్పుడు ఆరణి శ్రీనివాసులు చిత్తూరు రౌడీని తీసుకొచ్చి 30 మంది దగ్గర నామినేషన్ వేయించాడని ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఆరోపించాడన్న. ఏదేమైనా అక్కడైతే 48 మంది ఉన్నారు. అయితే తక్కువ ఉండేది చోడవరంలో, కేవలం 6 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎక్కువ ఉన్న చోట జనాలకు కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎవరికి వేయాలి ఓటు, ఏ గుర్తు ఏంటి. ఈ కన్ఫ్యూజన్ ఓటు వేసే వాళ్ళకి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి, వృద్ధులకి, వీళ్ళకి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 48 మంది ఉంటే 48 మందిలో ఎత్తుక్కొని వేయాలి కదా ఓటు. గాజు గ్లాస్కి వెతుక్కోవాలి, లేదంటే ఫ్యాన్ గుర్తు ఎత్తుక్కోవాలి. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదేమైనా ఈ రెబల్స్ వల్ల చంద్రబాబుకి కానీ కూటమికి కానీ కొంత నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇదైతే సింగిల్ పార్టీ కాబట్టి వైసీపీ ఇబ్బంది లేదు, వాళ్ళకి అనుకున్న వాళ్ళకి సీట్ ఇచ్చారు. అది కాకుండా ముందుగానే అనౌన్స్ చేయగలిగారు. రెబల్స్ని కొంతమందిని బొత్తిగించుకున్నారు, మార్చుకున్నారు, అవన్నీ చేసుకున్నారు. కానీ కూటమి ఏంటంటే లేట్ అయింది ఇచ్చేదానికి కూడా. అప్పటికి మామూలుగా చంద్రబాబు నేచర్ ఏంటంటే నాంచుతాడని, లాస్ట్ మినిట్ వరకు ఆయన నాంచుతాడని. కానీ ఈసారి కొద్దిగా ముందుగానే ఇచ్చినారు కానీ, బట్ వైసీపీతో పోలిస్తే లేట్ అయిపోయింది. పైగా కూటమిలో చాలా సీట్లు బీజేపీకి 10 ఇవ్వాల్సి వచ్చింది అసెంబ్లీ, ఇటు వీళ్ళకి 21. అంటే 31 సీట్లు వేరే వాళ్ళకి పోవడం వల్ల తెలుగుదేశంలో 5 ఏళ్లుగా జగన్ మీద పోరాటం చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి సీట్ రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు కోపం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది. సో వాళ్ళందరూ ఇప్పుడు రెబల్స్గా మారారు. కొంతమంది రెబల్స్గా నామినేషన్ వేయకపోయినా వాళ్ళు కూడా రెబల్స్గా మారే అవకాశం ఉంది. సో అటువంటి ఇబ్బందుల్ని మరి ఎలా అధిగమిస్తుంది కూటమి అనేది చూడాలి.